సజీవుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామన నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ పరిశుద్ధ దినమందు మీకు అర్పిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడి సన్నిధానంలో మరలా ఒక్కసారి ఆయన వాక్యం ద్వారా కలుసుకుంటానికి ప్రభు కృప చూపెట్టాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. ఆదికాండం 5వ అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ప్రియులారా, మొట్టమొదట దేవుడు ఆదామును చేశాడు. దేవుని పోలికగా అతని చేశాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన మగవానిగాను ఆడదానిగాను సృజించాడని, సృజించిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను అని ఉంది. దేవుడు తన పోలికలో సృష్టించినటువంటి ఆ నరుని స్త్రీ పురుని చెప్పి వాళ్ళని ఆశీర్వదించాడు అని అంటున్నాడు. ఈ రోజున చాలామంది ఆశీర్వాదం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రభు పిల్లలు ఆశీర్వాదం లేక బాధపడుతూ ఉన్నారు. ఆర్థికంగా కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ ఎన్నింటిలోనో మాకు ఆశీర్వాదం లేదు అంటున్నారు. వారి కుటుంబ జీవితంలో కూడా భార్యాభర్తలు, పిల్లలు లేక సంఘ జీవితంలో వారు చేస్తున్న సువార్త పరిచర్యలో కూడా ఆశీర్వాదం లేదని, అంటే వారు చేస్తున్న పరిచర్యలో ఆత్మలు ఆత్మీయంగా ఎదగడం లేదని, ఆత్మలు సంఘంలో చేర్చబడలేదని, ఒక ఆశీర్వాదాన్ని మేము చూడలేమని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యంలో గమనించినట్లయితే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. నరుని దేవుడు ఆదామును సృజించినప్పుడు దేవుని పోలికగా అతని చేశాను. ఈరోజున గమనించవలసిన విషయం పోలిక అనేటటువంటిది చాలా ముఖ్యం. నీవు ఎవరి పోలికగా ఉన్నావో ఆ విషయాన్ని బాగా గమనించాలి. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలి అంటే పోలిక అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. ఈ రోజున అనేక మంది ప్రసవించిన తరువాత తల్లిదండ్రులు అంటూ ఉంటారు, ఇతడు అంత వాళ్ళ అమ్మ పోలికలో ఉన్నాడు లేక వాళ్ళ తండ్రి పోలికలో ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని పోలికగా ఉండటానికి నేర్చుకోవాలి. దైవ జనాంగమ ఎన్నో పర్యాలు మన జీవితాలలో దేవుని యొక్క పోలిక కాక సాతాను పోలికలో మనము జీవిస్తూ ఉంటాం. వాని ఆలోచనలు, వాని కార్యాలు, వాని తలంపులు ఇటువంటివన్నీ కూడా మనం కలిగి జీవిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి దీవించబడటానికి లేక ఆశీర్వదించబడటానికి ఆయన పోలిక చాలా ప్రాముఖ్యమైనదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే దేవుడు తన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరులను చేశాడని ఆదికాండం 1:26 చెప్పాడు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మనం అందరము ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే సృజించబడ్డామని కొరింథీ పత్రిక 2వ కొరింథీ 3:18 చెప్తాడు. దేవుని పోలికగా సృష్టించబడిన వాడు ఎలాగుంటాడు అంటే బైబిల్లో చెప్పబడిన ఒక మాట ఏమిటంటే ఎఫెసీ పత్రిక 4:24 నవీన స్వభావమును కలిగి ఉంటాము అని అంటాడు. దేవుని పోలికగా ఒక మనిషి మార్చబడితే నవీన స్వభావం ఆ వ్యక్తికి ఉంటుంది. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. కొందరి స్వభావాలు మారవు. కోపపడేవాని స్వభావం మారదు, దొంగిలించేవాడి స్వభావం మారదు, త్రాగువాడి స్వభావం మారదు. ఆ వ్యక్తి దేవుని పోలికగా చేయబడితే, మార్చబడితే ఆ వ్యక్తి స్వభావం మొట్టమొదట మారిపోతుంది. పనికిరాని స్వభావము నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని కృపను బట్టి ఒక మంచి స్వభావంగా మారిపోతుంది. బైబిల్ వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఒకసారి ఫిలిప్పీ పత్రికలో చదువుకుంటే 2వ అధ్యాయం 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టిన దాసుని స్వరూపమును ధరించి అని అంటాడు. యేసు ప్రభుల వారు
మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి ఈ లోకంలో నశించిపోతున్న ప్రజల్ని ఎదకి రక్షించడానికి వచ్చిన కృపగలిగిన దేవుడు దాసుని స్వరూపంలోకి వచ్చాడు. అంటే మనిషిని పోలిక ఎప్పుడు కూడా దాసత్వంలోకి నడిపిస్తుంది. దేవుని పోలిక ఎప్పుడు కూడా నవీన స్వభావాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలు మనుషుని పోలికంటే పాపానికి దాసులుగా మారిపోతూ ఉంటాం. దేవుని పోలికంటే దాని అర్థం క్రొత్త స్వభావం మనలో ప్రారంభము కానయ్యున్నది. దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాట. యాకోబు పత్రికలో వాక్యం ఈ రీతిగా చెప్పబడింది. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుతాను, బాగా వినాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడింది. ప్రియులారా, దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి మనము చూడండి, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులు శపింతుము, ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళునని అంటాడు. దేవుని పోలికగా పుట్టిన బిడ్డ నోటిలో నుండి ఎప్పుడు ఆశీర్వచనాలే వస్తాయి, శాపవచనాలు రావు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఈ రోజున ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పోలిక లేక, నూతన స్వభావం లేక, మరి నోట ఆశీర్వచనాలు లేక దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉంటారు. ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని ఎన్నో పర్యాలు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుడేమంటాడు? ఆయన పోలికగా ఆదాముని సృష్టించి వారిని స్త్రీనిగాను పురుషునిగా చేసి వాళ్ళని ఆశీర్వదించను అని చెప్తాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకుంది. అయితే ప్రభు పోలికలో మనం మార్చబడాలి. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 23-24లో మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని అంటాడు. అంటే దాని అర్థం మీరు నవీన పురుషులు కావాలి అని, క్రొత్త వారు కావాలి అని చెప్తాడు. ఈ రోజున ఎంతోమంది ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, కానీ నవీన స్వభావం కనిపించడం లేదు. చాలా మట్టుకు కొంతమంది బిడ్డలు ఉన్నారు. ఎంతోమంది దైవ సేవకులు కానీ, దైవ సేవకుల కుటుంబాల్లో మనుషులు కానీ, విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ ఏ నవీనమైన స్వభావం, క్రొత్త పురుషులుగా వారు కనిపించడం లేదు. ఆ కారణాన లోకంలో ఉన్నటువంటి ప్రజలు క్రైస్తవులను చూసినప్పుడు వారిలో ఆ నూతన స్వభావం అంటే క్రొత్త పురుషుడిగా వారు కనిపించని కారణాన క్రీస్తుని అంగీకరించటానికి చాలా మట్టుకు అసహించుకుంటూ ఉన్నారు. యేసు ప్రభుల వారిని తక్కువ కులస్తులు దేవుడు అంటున్నారు. యేసు ప్రభుల వారిని పరదేశపు దేవుడు అంటున్నారు. ప్రియులారా, గమనించాలి. బైబిల్లో చెప్పబడిన మాట, ఇందును బట్టియే కదా, మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యుల మధ్య దూషించబడుతున్నది అని ప్రభు చెప్పిన మాట మీరు మర్చిపోకండి. మనల్ని బట్టి దేవుని నామం దూషించబడుతూ ఉంది. కాబట్టి నవీన స్వభావం అనేటటువంటిది ప్రతి మనిషికి అవసరం. అప్పుడు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన తన పోలికగా చేసినటువంటి ఆ నరుని, ఆదాముని స్త్రీనిగాను పురుషునిగా చేసి వాళ్ళను ఆశీర్వదించాడు అని అంటాడు. ఎంత చక్కటి మాట. ఈ రోజున ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే ప్రతి బిడ్డ ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ ఎదురు చూసే ప్రతి బిడ్డ మొట్టమొదట నీవు నూతన పురుషుడిగా మార్చబడటానికి ప్రయత్నం చేయాలి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. చూడండి, ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. వారికి దేవుడు నరులని పేరు పెట్టాడు. అంటే దాని అర్థం ఏదేనులో తనతో పాటు తన పోలికలో చేయబడ్డ మనుషులు దేవుళ్ళు కారు, దేవతలు కారు, నరులు అని పేరు పెట్టాడు. ఈరోజు చూడండి, చాలామంది దేవుని ప్రజలని చెప్పేవారు ఆయన పోలికలేకి మార్చబడిన ప్రజలు ఏమంటున్నారంటే దేవుడు నరులని పేరు పెట్టాడంటే ఈరోజు ఎన్నో పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు అసలు యేసు ప్రభుని కలవటానికి చాలా సులభమైన మార్గం ఉంది, కానీ
దైవ సేవకుల్ని కలవటానికి ఈ రోజున మార్గాలు చాలా కష్టం. దేవుణ్ణైనా కలవచ్చు, వీళ్ళని కలవలేం. దేవుణ్ణైనా మాట్లాడచ్చు, వీళ్ళతో మాట్లాడలేం. వీళ్ళతో మాట్లాడాలంటే డబ్బు కట్టాలి. వీళ్ళతో మాట్లాడంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళతో కలిసి భోంచేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడాలి. చూడండి, యేసు ప్రభుల వారు కుష్ఠరోగి అయిన లాజరు ఇంట్లోకి వెళ్ళాడు భోజనానికి. అక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ ఉంది. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు, రక్షకుడైన క్రీస్తు కుష్ఠరోగి అంటున్నాడు. పాపాత్ములకు అందుబాటులో ఉన్నాడు. ఆ పట్టణంలోనే పాపాత్మురాలు ఆ తల్లి. ఎంత గొప్ప విషయం. ఈ రోజున సేవకులు ఆకాశం పైన ఉన్నారు, అందుబాటులో లేరు. వాళ్ళని మాట్లాడాలంటే కష్టం. వాళ్ళ దగ్గర మనుషులు ఎవరు కూర్చోకూడదు. చేతులు కట్టి గంటలు గంటలు నిలబడాల. ఎక్కడిది సాంప్రదాయం? ఏ క్రైస్తవ్యంలో ఉంది ఈ సాంప్రదాయం? దైవ జనాంగమా, వారు కూడా నూతనమైన మనసు కలిగి లేరు. వాళ్ళు ఆ క్రొత్త మనసు వారి జీవితంలోకి రాలేదు. వాళ్ళు ఇంకా ఏదో అనుకుంటున్నారు, మా అంత గొప్పవాళ్ళు లేరునని. చాలా విచారకరమైన సంగతి. కాబట్టి ప్రభు వారికి నరులని పేరు పెట్టాడని ఆ మాట దైవ సేవకులు మర్చిపోకూడదు. మనకెంత కృప ఉన్నా, ఎంత మనము ఆత్మీయతలో ఎదుగున్నా, ఒకవేళ మనము చెప్పే మాటలు జరుగుతున్నా, చేసే ప్రార్థనలు విని ప్రజలు మేలు పొందుతున్నా, మనం నరులమే, దేవుళ్ళు కాదు. మనం నరులమే. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రభువులో మీరు ఎదగాలని ప్రభునామన మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.